మీరు చూడండి, ఏ ఒక్క స్కామ్ లో కూడా, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో అనుకుంటారు, ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అనే అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్. మాది, మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకున్నా, సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు 20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే, ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే అధికారులను ఇట్లా కదిలితే 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి. ఒక ఇద్దరు ముందు అధికారం చర్యలు తీసుకుంటాం, అధికారులందరికీ మెమోలు ఇస్తాం, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తీసుకుంటామంటారా? ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం వల్ల నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినము. కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది అనుకున్నారు. ఈ కాపీ మీకు కూడా ఇస్తాను. సిడబ్ల్యూసీ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్ లో
తుమ్మిడిహట్టి దగ్గర ఈ సిడబ్ల్యూసి ఏం చేసిందంటే 2013 నుంచి ఒక శాస్త్రీయంగా వాళ్ళ అంచనాలు వేసింది. ఏది సిడబ్ల్యూసి 2013 నుంచి 1986 నుంచి 2013 వరకు 86 నుంచి 2013 వరకు 30 సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారం తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసి. ఈ రిపోర్టు మీకు ఇస్తాను. రిపోర్ట్ సిడబ్ల్యూసి రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కుటుంబం ఏమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప సిడబ్ల్యూసి రిపోర్ట్ పక్కా ఉంది. ఇది మీకు కూడా ఇస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు? కేసీఆర్ కుటుంబానికి నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి? మేము ఏం చెప్పినా నమ్ముతారు, మీ అబద్దాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారు. అనేది దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసింది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏం చేయాలి? ప్రభుత్వ పరిస్థితి ఏం చేయాలా? దేశం మొత్తం ఏమందరు? అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం కూలిపికింది అంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమైతుండే మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమైతుండే? అలా మంట కలుస్తుండే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ద సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంట్ అనౌన్స్ చేసే కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ తాగి అన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు. ఇది రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే ఇక కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్టబెట్టి ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు? ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా. సీక్రెట్ విషయం కావచ్చు, కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు. అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు? సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదా? క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసి ఎంవి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా?
ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు, మోర్ నీళ్లు పడితే పూలు చల్లురు, అక్షం చల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారు? పూలు చల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింత చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు అడిగినాకనే పక్క జిల్లా పోతాయంటారు. కరీంనగర్ మీటింగ్ పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయి అంటారు. వరంగల్ మీటింగ్ పెట్టి ఏం చేస్తారు? డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాళ్ళు అడిగినాకనే ఇంకొకటి పోతాయి అంటారు. ఏడవని కాళ్ళుడే. వర్షపు నీళ్లను, బోర్ నీళ్లను, మోర్ నీళ్లను అక్షంతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు లెక్కలు పెట్టబడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి.